బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుపై వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర విమర్శలు చేశారు. వెంటనే రామ్మోహన్ నాయుడు తన మంత్రి పదవికి రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ప్రజలకు క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు. ఇక తెలుగువారి పరువు తీశారు అంటూ కూడా తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో ఎప్పుడూ లేని విధంగా విమానయాన రంగంలో సంక్షోభం ఏర్పడింది అని, సమస్యలు పరిష్కరించలేక మంత్రి రామ్మోహన్ నాయుడు చేతులెత్తేశారు అని అమర్నాథ్ మండిపడ్డారు. ఈ సమస్య కారణంగా దేశవ్యాప్తంగా తెలుగువారి పరువు తీశారు అని ఆయన వ్యాఖ్యానించారు. పౌర విమానయాన శాఖను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమీక్షించడం ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. ఇది కేంద్ర ప్రభుత్వ విధానమా లేదా ప్రైవేటు విధానమా అని నిలదీశారు. ఇక టీడీపీ నేతలు ఈ వ్యవహారంపై పబ్లిసిటీకి కక్కుర్తి పడుతున్నారు అని, రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రయత్నిస్తున్నారు అని ఆరోపించారు. సాంకేతిక అంశాలను డీజీసీఏ చూసుకోవాలి కదా, మంత్రిత్వ శాఖ ఎందుకు జోక్యం చేసుకుంటోంది అని పరోక్షంగా విమర్శించారు. గతంలో కూడా సిబ్బందికి జీతాలు సకాలంలో చెల్లించకపోవడం, పీఎఫ్ నిధుల దుర్వినియోగం వంటి అనేక లోపాలు ఇండిగాలో ఉన్నాయి అని, వాటిని సరిదిద్దడంలో కేంద్రం విఫలమైంది అని అమర్నాథ్ ఆరోపించారు. జరిగిన ఇబ్బందులకు ప్రయాణికులకు క్షమాపణ చెప్పాలి అని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని ఆయన డిమాండ్ చేశారు. ఇక ప్రయాణికులకు ఆహారం, నీరు, వసతి వంటి కనీస సౌకర్యాలు కల్పించకుండా ఇబ్బందులకు గురి చేశారు అని, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది అని ఆవేదన వ్యక్తం చేశారు. టికెట్ల ధరలు లక్షల రూపాయలు ఉన్నాయి అని, రద్దు కారణంగా ప్రయాణికులు కోల్పోయిన సమయం, ఇతర నష్టాలకు ఎవరు బాధ్యత వహిస్తారు అని అమర్నాథ్ ప్రశ్నించారు.